పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీ సన్నిధిలో మీ మాటలు వినడానికి నేను వచ్చిస్తున్నాను. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నేను నా జీవితాన్ని మీ వాక్య ప్రకారంగా అడ్జస్ట్ చేసుకొని మలచుకొని వాక్యంలో ఉన్న బెస్ట్ థింగ్స్ నేను నా జీవితంలో పొందడానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రీసెంట్గా ఒక 25 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి పరిచయం ఉండే నాకు. ఆ పిల్లని పేరు అహ్మద్ పీర్, డాక్టర్ అహ్మద్ పీర్. అంటే అప్పుడు చదువుకుంటాడు, నేను చదువుకునేవాడిని, ఆ అబ్బాయి చదువుకునేవాడు. EMFI ఏదో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది, మెడికల్ ఫెలోషిప్ కాన్ఫరెన్స్. సో ఆ కాన్ఫరెన్స్లో ఒకసారి పరిచయం, పెద్దగా పరిచయం లేదు. కానీ మొన్న రీసెంట్గా ఏమైందంటే తను ట్రాన్స్ఫర్ వచ్చి కర్నూలుకి వచ్చి ఉంటాడు. ఆమె వచ్చిన తర్వాత అట్లా కరెక్ట్గా మా డిపార్ట్మెంట్కి వచ్చేసింది. హల్లెలూయా. దేవుని కృపను బట్టి తను చాలా కష్టాలు కూడా వెళ్ళాడంట. అయితే ఒక కష్టం ఏంటంటే రిపీటెడ్ ఫెయిల్యూర్. వాళ్ళకున్న ప్రొఫెసర్ పాస్ చేయకుండా పీజీలో సతాయించడం అది జరుగుతుండేది. ఇంకా నేనేమనుకున్నానంటే, ఎందుకు ఈ మాటలు స్టార్ట్ చేసి చెప్తున్నానంటే, ఇది ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితంలో కూడా చాలా ఇంపార్టెంట్. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఎందుకు అంటే, ఇప్పుడు ఆ అబ్బాయికి ఇంకా ఎంత ఒకసారి రాయడమే కష్టం. అటువంటిది 2 సార్లు రాసేపటికి బాగా ఇబ్బంది పడుతూ, దేవుని ప్రభావం నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు, మా అమ్మ నాయన లేరు, నా భార్య సైడ్ అమ్మ నాయన లేరు అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడట. ఒకరోజు దర్శనం కనిపించింది. ఆ దర్శనంలో ఆయన ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చేసిందంట. పాస్ అయితే కదా అపాయింట్మెంట్ ఆర్డర్, ఒక 10 రోజుల వ్యవధిలోనే అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఆయన ముందే చూసేసిందంట. ఇంటర్వ్యూకి పోయిందంట, ఇక పాస్ అయింది ఏం తెలియదు అంట. అయితే ఇంటర్వ్యూకి పోయి వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారంట, పాస్ అయితే మిమ్మల్ని తీసుకుంటాము, లేకపోతే లేదండి అని చెప్పినారంట. ఇంటికి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన ఒక 2 రోజుల్లో పాస్ అయ్యామనేది తెలిసిపోయిందంట. ఆ ఇంటర్వ్యూ వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఉద్యోగం కూడా ఇచ్చేసారంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, క్రైస్తవులు బైబిల్ ఎందుకు చదవాలి? క్రైస్తవులు బైబిల్ ఎందుకు చదవాలంటే కృపలు అన్నీ వచ్చేస్తాయి కదా అనుకుంటే చాలా మంది. ఒక్క నిమిషం, నేను అందుకే ఈ మాట చెప్పాను. క్రైస్తవుడు బైబిల్లో తనకు దేవుడు ఏం పెట్టింటుండో తెలుసుకోవడానికి చదువుకోవాలి. ఇప్పుడు అబ్బాయికి దేవుడు కృపను బట్టి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించి దాంతో ఆ పిల్లలకి విశ్వాసం వచ్చింది. ఆ దేవుడు నన్ను వదిలిపెట్టలేదు అనే విశ్వాసం వచ్చేసింది. ఆమె అయితే ప్రతిసారి అవే జరగాలని ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. మనం క్రైస్తవులుగా ప్రతిరోజు మనం వాక్యం చదువుతున్నప్పుడు, ప్రతిరోజు వాక్యం చదువుతున్నప్పుడు మనకు దేవుడు ఏమి మన కోసం ఉంచుతున్నాడు దేవుని వాక్యంలో. ఇప్పుడు మనం ఏవైతే ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నామో, మనం ఏమైతే మాట్లాడుకుంటున్నామో, దేవుడు ఎప్పుడెప్పుడు మనకు ఆలోచనలు ఇస్తాడో ఆ ఆలోచనలన్నీ ఇక్కడ కక్కేస్తున్నాం. ఇక మాట చెప్పాలంటే ఆ పాప టైప్ చేస్తుంటుంది. మా పాప ఇది ఇక్కడ రాదని ఇక్కడ ఇంకోటి వేద్దాం ఇక్కడ వేసి చెప్తుంటుంది. అంటే we need to understand what God is telling us. మనము దేవుడి యొక్క హృదయం ఎరిగి జీవించాలి. దేవుని హృదయాన్ని ఒకటి మర్చిపోకండి. అందరికీ కూడా ఒక కాన్స్టెంట్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వబోతున్నాను. దేవుని హృదయం ఏంటంటే, మీరు అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలి, మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి. మీరు అన్ని విషయాలలో కూడా హెచ్చుగా ఉండాలంటే దేవుని యొక్క కోరిక, పిచ్చి కోరిక దేవునికి, మామూలు కోరిక కాదు. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, బైబిల్లో మనం తొంగి చూడట్లేదు చాలా మంది. నేను లాస్ట్ వీక్ చెప్పాను, వాక్యము ఒక్కొక్క వాక్యం మనం నేర్చుకున్నాను. ఎంతమంది నేర్చుకున్నారు ఈ వారంలో? ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క వాక్యం నేర్చుకున్నారా? ఎవరు చెప్తారు? టక్కన లేసి 91 కీర్తనలు ఇచ్చేసి 91 కీర్తనలు, 23వ కీర్తన, లాస్ట్ వీక్ చెప్పాను 23వ కీర్తన, 91వ కీర్తన, ఇట్లాంటివి వద్దు. మొత్తం బై హార్ట్ చేసినావా? కూర్చోండి. కొత్తది నేనేమంటానంటే, ఎప్పుడు విననటువంటిది మీరు వెతుకుతుంటారు. బైబిల్లో చదువుతున్నప్పుడు వెతుకుతున్నప్పుడు దొరుకుతుంది. అది మాకు బట్టి చేసుకోవాలి. అర్థమవుతుందా? మనం అనుకుంటాం బైబిల్ అంతా ఎవరికి రాదు. చదివింటాము, కొన్ని మర్చిపోతుంటాము, అరే మళ్ళీ ఫ్రెష్గా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, బట్టి వేసుకుందాం. హల్లెలూయా. బాగా గమనించండి, మనం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా నేను 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటేమో దేవుని యొక్క అద్భుతమైన కృప, రెండవది
వన్ ఈజ్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్, గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. రెండే విషయాలు క్రైస్తవునికి ఉండాల్సిన రెండు ఆయుధాలు ఏంటంటే, ఒకటి దేవుని యొక్క అమితమైన కృపను వాడు స్వీకరించి ఉండాలి, రెండవది దేవుని యొక్క నీతి ఏంటో వాడు ఎరిగి ఉండాలి. అయితే సాతానుడు ఏం చేశాడంటే, సంఘాలలో క్రైస్తవులకు ఈ రెండు విషయాలు తెలియకుండా వాటి చుట్టూ కోట గోడలు కట్టి పెట్టి ఉంటున్నాడు. చాలా మందికి ఆ కోట గోడల వెనక ఏముందో తెలియకుండా కళ్ళకు గంతలు కట్టినట్టుగా చేసి ఉంటాడు. హల్లెలూయా. అయితే మన జీవితాలలో బాగా గుర్తుపెట్టుకోండి, మన జీవితాలలో ఏదైనా మనం పోగొట్టుకున్నది మళ్ళీ తిరిగి పొందుకోవాలి అనుకుంటున్నామే అంటే, అట్లా ఉన్నారా ఎవరైనా? నేను పోగొట్టుకున్నాను, మా కుటుంబంలో ఇవి పోయినాయి, ఇవి మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటున్నారా ఎవరైనా? నా జీవితంలో ఇది పోగొట్టుకున్నాను, నాకు మళ్ళీ రావాలా, ఇంత డబ్బు పోగొట్టుకున్నాను, ఇది మళ్ళీ రావాలా, అట్లాంటి ఆలోచన ఎవరికైనా ఉందా లేదా? ఉందా? ఉందంటే చేయొద్దండి, ఒకసారి చూద్దాం ఎంతమందికి ఉంది. పోగొట్టుకునేది నాకు తిరిగి రావాలని. దాన్ని తెలుసుకోవాలి రెస్టోరేషన్. రెస్టోరేషన్ అనేది ఎలా జరుగుతుంది ఒక మనిషి జీవితంలో అంటే, కేవలం దేవుని కృపను అర్థం చేసుకోవడం వల్ల. ఆమేన్. దేవుని మంచితనము, దేవుని కృపను అర్థం చేసుకుంటేనే నీవు పోగొట్టుకున్నవన్నీ దేవుడు తిరిగి నీకు అనుగ్రహించగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ కొత్త నిబంధనలో మనము నిజానికి మనం అందరం కూడా నరకానికి పోల్సిన వాళ్ళం. అయితే యేసయ్య ఏం చేస్తాడు? మన బదులుగా తను నరకానికి వెళ్ళొచ్చాడు. ఆమేన్. ఆయన మన కోసం ఆయన వెలకట్టినది ఏంటంటే, తన జీవితం అంతా ఆయన వెలకట్టేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ది ప్రైజ్ విచ్ జీసస్ పెయిడ్ ఫర్ యూ అండ్ మీ ఈజ్ హి హిమ్సెల్ఫ్. మన కోసం వెలకట్టింది ఏంటి అంటే, తనను తాను వెలకట్టుకొని అప్పగిచ్చేసుకుంటాడు. హల్లెలూయా, ఆమేన్. అందుకోసమే కృప అనేది ఎప్పుడు కూడా మర్చిపోదండి. సంఘాలలో కృప అనేది తెలుసుకోవాలి చాలా మంది. ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నది ఏం చేయాలంటే, స్నేహితులకు షేర్ చేస్తున్నారు. ఆమేన్. అందుకే ఈరోజు ఐ వాజ్ డిస్కసింగ్ హానర్తో, నేను మా ఇక్కడ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం ఎలా ఉన్నాయంటే, ఎక్కడో దూరంగా విన్నట్టు వినిపిస్తుంటున్నాయి. ఆమేన్. అయితే ఒక చిన్న రికార్డర్ తీసుకోవాలని ప్లాన్లో ఉన్నాం. అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది అన్నమాట. హల్లెలూయా. దగ్గర నుంచి విన్నట్టుగా ఉంటుంది. ఆమేన్. మంచిదా చెడ్డదా? మంచిది. మంచి క్వాలిటీతో రికార్డ్ చేసి ఎవరన్నా ఫ్రెండ్స్కు ఒక షేర్ చేసామనుకోండి, 10 నిమిషాలు టు బి గుడ్. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎంత షేర్ చేస్తారో, ఆటోమేటిక్గా మీరు దేవుని యొక్క బ్లెస్సింగ్ స్వీకరిస్తున్నారు అని అర్థం. ఆమేన్. దేవుని వాక్యంలో నువ్వు ఎంత ఇన్వాల్వ్ అయ్యి దాన్ని షేర్ చేస్తున్నావో దాన్ని బట్టి ఇప్పుడు మనకు తెలుస్తుంది. తర్వాత నేను వాక్యం చెప్పే దాంట్లో తెలుస్తుంది. దాన్ని బట్టి నీ జీవితంలో బ్లెస్సింగ్స్కు తలుపులు, కిటికీలు అన్నీ తెరచబడి ఉంటాయి. ఇంకా హల్లెలూయా. సో దేవుని వాక్యాన్ని షేర్ చేయడానికి ఏమాత్రము సిగ్గుపడకూడదు జీవితంలో. ఆమేన్. ఫ్రెండ్స్తో చెప్పడం కానీ ఎవరితో ఆయన చెప్పాలంటే ఏమాత్రము సిగ్గుపడదండి. హల్లెలూయా. సరే బ్రదర్, ఇప్పుడు మీరు కృపను గురించి చెప్తామంటున్నారు. మరి కృప అందరూ చెప్పే వాక్యము ఇది కృప గురించిన వాక్యమా కాదా అని మనం ఎట్లా తెలుసుకోవాలి? రోజు టీవీలలో చాలా మంది వస్తున్నారు. 8,000 రూపాయలు ఇస్తే అర్ధ గంటకు టీవీలో వేస్తారు. ఆమేన్, ఆమేన్. జెస్సీ గారు 8,000 ఇస్తే జెస్సీ గారు కూడా వేస్తారు టీవీలో. 8,000 వేస్తే అయిపోతుంది అంట. అయితే నేను అనేది ఏంటంటే, మంచి దేవుని కృపను గురించి చెప్పే వాళ్ళు ఉన్నారు. ఆమేన్. అయితే దేవుని వాక్యంలా కాకుండా మిక్స్డ్ ఉండేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? సో వీటిలో దేవుని నుంచి వస్తున్నటువంటి మాటలు ఎలాంటివి, కృపను గురించి దేవుని గురించిన మాటలు ఎలాంటివి? ఎందుకంటే చివరి రోజులలో దేవుడు అందరికీ బాగా అంటే అందరికీ తెలియజేయాలనుకునేది ఏంటంటే యేసయ్యను గురించి మాత్రమే తెలియజేయాలనుకుంటున్నారు. అందుకే మీరు గమనించండి, మనకు రాకడ వచ్చే ముందు యేసుప్రభువు అంటాడు, సువార్త అంతా ప్రకటించుకోవడం తర్వాత రాకడ వస్తుంది. ఇప్పుడు హైలీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యంలో, పరలోకంలో హైగా ఇంపార్టెన్స్ ఉన్న పాయింట్ ఏంటంటే, ఎవరెవరు గాస్పెల్ చెప్తారు, ఎవరెవరు యేసయ్య గురించి ఇతరులకు షేర్ చేస్తారు. ఆమేన్. ఇప్పుడు ఇంపార్టెంట్ అర్జెంట్ ఉంది ఆఫీస్లో అంటే ఎవరు తొందరపై పనిచేస్తారో వాళ్ళకు ఏమవుతుంది? ఆఫీసర్ ఏమంటారు? అప్రిషియేట్ చేస్తారు. అర్థమవుతుందా? ది సేమ్ వే దేవుని రాజ్యం కూడా యేసుప్రభువు వస్తాడు. ఎందుకు రావట్లేదు అంటే వాక్యం ప్రీచ్ అవుతుంది, కానీ ఏం వాక్యం ప్రీచ్ అవుతుంది? యేసయ్య గురించిన మాటలు ప్రీచ్ అవ్వట్లేదు. ఆమేన్. కృపను అందుకే ఏమంటున్నాను, ఇది ఎలా తెలుసుకోవాలి? ఇది మనం ప్రీచ్ చేస్తున్న డాక్టర్
మనం వింటున్న డాక్టర్ రైట్ దా రాంగ్ గా ఎలా తెలుసుకోవాలి? కృప 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 అన్నంత మాత్రాన అది కృప కలిగిన మాటలు అయిపోతాయా కాదా? ఎలా మనం డిజైన్ చేయాలి? మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కృపను గురించి మాట్లాడే మాటలలో యేసయ్య హెచ్చింపబడుతుంటాడు. నువ్వు ఏ మెసేజ్ విన్నా దాంట్లో యేసయ్యను సూపర్ హీరోగా ఎవరైనా మెసేజ్ లో హైలైట్ చేస్తున్నారంటే అది కృప కలిగిన మాటలు. హల్లెలూయా. నువ్వు కృపను గురించిన మాటలు నువ్వు వింటున్నావు అంటే ఎక్కడైనా యేసయ్య హెచ్చింపబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, కృపను గురించిన మాటలు వింటున్నప్పుడు యేసయ్య యొక్క స్వరూపము నీకు మెల్లమెల్లగా తెలియబడుతుంది. యేసయ్య ఎంత మంచివాడు అనే విషయం తెలబడుతుంది. ఆమె అంతకుముందు తెలియదు, కానీ నువ్వు వింటున్న కొద్దీ యేసయ్య ఎంత మంచోడు, ఆయన మంచితనము నీకు తెలుస్తూ వస్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు లేకుండా కృపను గురించిన మాటలు లేవు, ఎందుకంటే యేసు ప్రభువే కృప కాబట్టి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఈ కాలంలో కాదు, అందుకే యోహాను భక్తుడు ఏం చెప్పాడు తెలుసా? మనము ఎట్లాంటి వాక్యాలను మనము వినాలి. గమనించండి, ఏమని చెప్తున్నాడు యోహాను? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుని సంబంధమైనదా కాదా అనేది పరీక్షించాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. ఈ దేవుని సంబంధమైన ఆత్మ అయితే యేసయ్యను హెచ్చిస్తుంది. ఆమేన్. దేవుని సంబంధమైన ఆత్మ అయితే దేవుని మంచితనాన్ని చూపిస్తుంది. ఎందుకు? ఒక మనిషి మారు మనసు పొందాలంటే, మారు మనసుకు కీ ఏంటి? మారు మనసు పొందాలంటే దానికి మెయిన్ ఏంటి? ఏముండాలి? బాగా తిట్టాలా? ఏముంటది? గుడ్నెస్ ఆఫ్ గాడ్. మనకు రోమిలకు రాసిన పత్రికలో పౌలు రాస్తారు. పౌలు ఏమని చెప్తారంటే, the goodness of God leadeth a man to repentance. ఒక మనిషి మారు మనసు పొందాలంటే నువ్వు పాపిస్తాడు, నువ్వు అదవుడు అని చెప్తే వాడు మారు. దేవుని మంచితనం నువ్వు ఎంత హైలైట్ చేస్తావో అప్పుడు వాడు మారుతాడు. బాగా ఆలోచిద్దాం. ఇప్పుడు మనిషి మారడం అనేది దేవుడికి ముఖ్యమా, లేకపోతే మెసేజ్ల మీద మెసేజ్ జరగడం దేవుడికి ఇస్తామా? మనిషి మారాలి. అప్పుడు ఏం చెప్పాలా? దేవుని మంచితనం గురించి చెప్పాలి. హల్లెలూయా. అయితే ఏ ఆత్మ అయితే దేవుని మంచితనం గురించి బోధిస్తుంటుందో, ఆమె ఏ ఆత్మ అయితే యేసయ్య గురించి హైలైట్ చేస్తుంటుందో అది దేవుని నుంచి ఉండే ఆత్మ, దేవుని సంబంధమైన ఆత్మ. మిగతా ఆత్మలు ఎవరికి సంబంధించినవో మనము మాట్లాడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభు కూడా తన శిష్యులతో ఏమని చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 10:16 వివేకము, చాలా జ్ఞానంగా ఉండాలా, వివేకంతో ఆలోచించాలా. అరే ఈ మెసేజ్ చెప్తుంది సునీలన చెప్పిన ప్రకారంగా ఉందా లేదా ఇది? అరే ఈ మనిషి చెప్తున్నది ఇక్కడ విన్నట్టు ఈ పాయింట్స్ లో ఉందా లేదా ఈ మెసేజ్? ఇక్కడ ఈ అర్ధగంట మెసేజ్ అంతా విన్న తర్వాత యేసు ప్రభు ఎక్కడన్నా ఉన్నాడా? ఆ పాత నిబంధనలు ఎక్కడ ఉన్నాడు బ్రదర్? పాత నిబంధనలో ప్రతి అడుగు అడుగున యేసు ప్రభు ఉన్నాడు. నువ్వు గంట ప్రోగ్రామ్ పెట్టుకొని యేసు ప్రభువు గురించే చెప్పకుండా ఏమేమో కథలు చెప్పుకుంటూ అయిపోగొట్టావు అనుకో, అది దేవుడి నుంచి అవునా కదా? అవునా కాదు? దేవుడి నుంచే కాదా? కాదు. షుడ్ బి వెరీ ఓపెన్, ఫ్రాంక్. కొన్ని విషయాలు మనం తెగేసి మాట్లాడుకోవాలి. దాచిపెట్టుకొని ఈయన కూడా మంచి పేరు ఉన్న ప్రీచర్, ఈయన కూడా మంచి పేరు బలబలే చెప్తాడు. బలబలే చెప్పేది కాదు, బలబలే చెప్పేది కాదు. దేవునికి అవునా, దేవునికి ఇస్తామా కాదా, ఇది దేవుని నుంచి వస్తున్నదా కాదా? రెండే. ఒకటి యేసు ప్రభువును హైలైట్ చేస్తుండాలి, రెండోది యేసయ్య మంచితనాన్ని చెప్తూనే ఉండాలి. కొందరు బిలీవర్స్ కొన్ని రోజులు బాగానే దేవునితో ఉండి పడిపోతారు. వాళ్ళకేం కావాలా? వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలంటే దేవుని మంచితనం, దేవుని ప్రేమ, అది తప్ప లోకానికి ఉండే ఒకే ఒక హోప్ ఏంటంటే గాడ్స్ లవ్. ది హోప్ ఫర్ దిస్ వరల్డ్ ఈజ్ ఓన్లీ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ గురించి ఎవరు బోధిస్తారో అక్కడే నిరీక్షణ అనేది ఉంటుంది. ఆమె దేవుడు సంపేస్తాడు, దేవుడికి అయిపోయిందంటే ఇంకా దేవుడు ఏమొస్తుందో నాకు వెళ్ళిపోతారు, ఇంకో దారి చూసుకుంటాడు. బట్ దేవుడు ఇంకా క్షమిస్తున్నాడు బాబు, దేవుడు నేను ఇంకా ప్రేమిస్తున్నాడు బాబు అంటే దేవుని వైపు తిరుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోకూడదు. మనము వివేకం కలిగి ఏ వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఏది ఏంటి అనేది మనము తెలుసుకొని ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు మాట్లాడిన మాటలే తీసుకొని
యేసు ప్రభువే ఇట్లా చెప్పిండు కదా అని చెప్పే వాళ్ళు ఉంటారు. ఏ సందర్భంలో యేసు ప్రభు మాట్లాడారు? ఆమేన్. ఎందుకంటే యేసు ప్రభు మాట్లాడిన మాటలన్నీ కూడా చాలా మటుకు 90% యేసు ప్రభు మాట్లాడిన మాటలు పాత నిబంధన క్రింద ఉండి మాట్లాడిన మాటలు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు మాట్లాడే మాటలన్నీ కూడా 90% ఈ స్పోక్ అండర్ ఓల్డ్ కవెనెంట్. న్యూ టెస్టమెంట్ లో ఆయన మాట్లాడలేదు. న్యూ కవెనెంట్ మాటలు ఆయన మాట్లాడేవి చాలా తక్కువ. అది కూడా ఏమంటాడంటే, అవి చెప్తూ ఏమంటాడంటే, ఇవి నేను చెప్పినా మీకు ఇప్పుడు అర్థం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నప్పుడు మీకు ఇవి బయలుపడతాయి, ఆయన సర్వసత్యంలో మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పారు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం ఏం వింటున్నాము, ఈ డాక్టర్ కరెక్ట్గా ఉందా, దేవుని యేసయ్య నుంచి వస్తున్నదా లేకపోతే వేరే నుంచి వస్తుందా? ఎందుకంటే ది వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రీచర్స్. వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రీచర్స్. ఎందుకు ప్రీచర్స్ వస్తున్నారంటే రీజన్స్ చాలా ఉన్నాయి, కానీ మనకు కావాల్సిన రీజన్ ఏంటంటే యేసు ప్రభువుకు హైలైట్ చేసే విధంగా ఉందా, యేసు ప్రభువును మంచితనాన్ని గురించి ప్రజలకు తెలియపరిచేదిగా ఉందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. ఒకటేమో దేవుని హైలైట్ చేయాలి యేసు ప్రభు, రెండోదేమో యేసు ప్రభు మంచితనాన్ని చూపించాలి, మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ యేసు ప్రభువును గురించిన వాక్యం. యేసు ప్రభు వాక్యం కానీ యేసు ప్రభువును గురించిన వాక్యం కానీ గాస్పెల్ కానీ ఏముంటుందంటే, ఆ గాస్పెల్ ప్రీచ్ చేసినప్పుడు బర్డన్ అనేది నీ మీద ఉండదు, నీ మీద భారం అనేది ఉండదు, నీ మీద నుంచి భారం తొలగిపోతుంది. హల్లెలూయా, ఆమేన్. కృప గురించిన మాటలు, దేవుని గురించిన మాటలలో 3 ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోద్దండి. ఒకటి యేసు ప్రభు హైలైట్ అవుతాడు, రెండవది యేసు ప్రభు మంచితనము ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఉంటుంది, మూడవదిగా మనిషి మీద భారం ఉండదు. ఎవరు వింటారో వాళ్ళ మీద భారము ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే గాస్పెల్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మ్యాన్. మనిషితో సంబంధం లేదు గాస్పెల్. గాస్పెల్ గుడ్ న్యూస్ ఇస్ దట్ జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ గాస్పెల్. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు, అందరి కోసం చనిపోయాడు. నువ్వు నేను కొంచెం హెల్ప్ చేసినాము అన్నది లేదు. ఆమేన్. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ అబౌట్ జీసస్ అండ్ జీసస్ అలోన్. హల్లెలూయా. 3 విషయాలు యేసు ప్రభు హైలైట్. సెకండ్ది యేసు ప్రభు మంచితనం కనబడుతున్నారు. మూడవది మనుషుల మీద ఎవరికి భారము ఉండదు. హల్లెలూయా. మార్క్స్ వార్తలో యేసు ప్రభు దగ్గర ఒక మంచి సంఘటన జరుగుతుంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనించండి. ఆయన బయలుదేరి మార్గమున పోతుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని, నేను ఏం చేయాలి? ఆమేన్. ఈరోజు కూడా చాలా మంది అనుకుంటున్నారు లోకంలో, ప్రపంచంలో, నేను ఏం చేయాలి, నేను దేవుడికి దగ్గర కావాలంటే నేను ఏం చేయాలి, నేను నరకంలో కూడా పథకం పోవాలంటే నేను ఏం చేయాలి అనే మాట జనాలు అనుకుంటూనే ఉన్నారు ఈరోజు. మీరు గమనించండి, వేరే వేరే మతాలు వేరే చోట్ల ఏం చేస్తారు, ఆ సంవత్సరానికి ఒకసారి ఆ కూడా పోతారు, సంవత్సరానికి ఇంకో చోట పోతారు, అర్థమైన ఏమో చేస్తారు, బీదలకు అవి పెడతారు, ఇవి పెడుతుంటారు. దేవుని వాక్యం గమనించండి. ఈ వ్యక్తి వచ్చి ఈ రోజున్న పరిస్థితులు ఆయన ఆ రోజు కూడా ఇవే పరిస్థితులు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరకు ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చిండు. సద్బోధకుడు, ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే గుడ్ మాస్టర్, మంచివాడ, గుడ్ మాస్టర్, మంచివాడ పరిగెత్తుకుంటూ వచ్చిండు. నేను నిత్య జీవం నాకు వారసుడాక్టకు నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి? వెంటనే యేసు ప్రభు మాటలు గమనించండి. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడు నన్ను సత్పురుషుడు కాడు. దేవుడు ఒక్కడే మంచోడయ్యా, ఎవరిని ఏం పిలిచొద్దు ఆ మాటలు అని చెప్పిండు. చెప్పి నెక్స్ట్ ఏమంటున్నాడు గమనించండి. అరాహత్య చేయవద్దు, విసరింపవద్దు, పొంగిలవద్దు, బద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతను చాలు. యేసు ప్రభువే చెప్పిండు ఇవన్నీ పాటించాలా. ఒక్క నిమిషం. యేసు ప్రభు ఏ కాలంలో ఉన్నాడు? ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటి? ఆజ్ఞలను పాటించాల్సిందే. యేసు ప్రభుకి ఇంకొక మార్గం లేదు. యేసు ప్రభుకి ఇంకొక మార్గం లేదు. యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, అయ్యా నీ పదార్థాలు అన్ని తెలుసు కదా, నువ్వు అవి పాటించాల్సిందే. నువ్వు అవి పాటిస్తే 100% పాటిస్తే, అది కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని పాటించి కొన్ని పాటించడం కాదు. 99.9% పాటించి 0.1% పాటించకపోయినా కూడా ఏమైతుంది?
ఆయన ప్లాట్ఫామ్ పర్సన్ పంపించకపోయినా కూడా నరకానికి పోతాడు. ఇక్కడ యేసుప్రభు ఏమో చెప్తున్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులు సన్మానించు, ఈ ఆజ్ఞలు నీకు అన్నీ తెలుసు కదా. అంటే వెంటనే ఆ పిల్లోడు ఏం మాట్లాడుతున్నాడు, అందుకతడు బోధకుడా బోధకుడా నేను చిన్నప్పటి నుంచి అన్ని పట్ట చేసేస్తా, అయిపోయింది ఇవన్నీ బాగా పట్టేస్తా, అయిపోయింది. ఎవరైనా చేయగలరా? ఎక్కడన్నా కూడా మిస్ అవుతారా కాదా? మిస్ అవుతారు. దేవుడు కూడా తెలుసు. ఈయన ఎవరికి చెప్తున్నాడు? దేవుడితో చెప్తున్నాడు. బోధకుడా ఇవన్నీ చిన్నప్పుడు అయిపోయింది, పైసలు ఇవన్నీ అయిపోతున్నాయి, ఇవన్నీ నాకు కొత్త సిలబస్ అయిపోయింది, పాత సిలబస్ అయిపోయింది, అంతా చిన్నప్పటి నుంచి అయిపోయింది నాకు. ఎవరికి చెప్తున్నాడు? ఆజ్ఞలు రాసాకే చెప్తున్నాడు. నువ్వు ఏమేమి ఆజ్ఞలు పెట్టినావో అవన్నీ అయిపోయినాయి, చేసేసాను. అని తెలుసా ఎవరు ఏమి పాటించున్నారని? సారా ఉంది, అబద్ధం అంటుంది సారా. దేవుడు ఏమన్నాడు? సారా నవ్వింది చూడటాడంటే అప్పుడు నవ్విందా? నేను అవ్వలేదప్పా అని నన్ను లోపల నుంచి. దేవుడు ఏమన్నాడు? నువ్వు నవ్వినవ్వలేదు. లేదా నేను అవ్వలేదు అంటే దేవుడు పట్టించుకున్నాడా? నువ్వు అబద్ధం అగ్గి నీళ్ళు అట్లున్నారా? లేదు. దేవుడు పాత నిబంధనలు కనికరం చూపిస్తూ మనుషులను వదిలేస్తున్నాడు అక్కడ. అయితే ఇక్కడ గమనించండి, ఈయన చెప్పిన మాటలకు యేసు ప్రభువుకు ఇట్ వాస్ జస్ట్ స్ట్రైకింగ్ టు జీసస్. ఈ మాట చూడండి, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించిండు. ఎందుకు ప్రేమించారు? కోపడలేదు, కోప్పడి అన్నాడా? నువ్వు ఏమి పాటించలేదు అన్నాడా? అతన్ని ప్రేమించుడు. ఎందుకంటే మనకందరికీ తెలుసు, వాక్యంలో ఫిబ్రవరి రాసిన పత్రికలో చెప్పబడిన మాట ఏంటంటే, మనలాగా అన్ని విధాలుగా యేసయ్య శోధింపబడ్డాడు, కానీ ఒక్క పాపం కూడా లేదు. ఆయన ఒక్కడి గురించి పాపం లేని వ్యక్తిగా బైబిల్ అంతా చెప్తున్నది. ఈడు ఇంకోటి పుట్టుకొచ్చాడు. ఎప్పుడేమంటాడు? నేను చిన్నప్పటి నుంచి నీకు తోడు నేను ఉన్నా అని చెప్తున్నాడు యేసు. నీ లెక్కనే నేను కూడా సేమ్ టు సేమ్ అంటున్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడ నువ్వు ఎంత తప్పు చేసావు నేను చెప్పలేదు. ఇప్పుడు సమరయ స్త్రీకి చెప్పింది ఏమని? అమ్మ నీ ఇంకా 5 మంది భర్తలు ఉంటున్నారు, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన నీ భర్త కాదు అని చెప్పి అది కూడా ప్రేమ చెప్పాడు. అది ఇంకోసారి చెప్తాను ఏంటి. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు కోపట్టంగా వాడిని ప్రేమించి వారికి ఒక టాస్క్ పెట్టేసిండు. ఈ టాస్క్ ఏంటో చెప్దాం. ప్రేమించి నీకు ఒక్కటే కొదువు ఉందమ్మా, నువ్వు అన్ని చేస్తున్నావు కదా, నువ్వు అన్ని చేస్తున్నావు, ఇది ఒక్కటి కొదువు ఉంది చూడు. ఏదని? నీకు డబ్బులు ఉన్నాయి కదా, అన్ని పోయి నువ్వు అమ్మేసాయి. నీకున్న ఆస్తులు గీస్తులు అన్నీ అమ్మేసి అంత బీదలకు పనిచేసి నువ్వు పంచడంలో ఏమిటంటే పరలోకంలో నీకు డబ్బులు వస్తాయి చెప్పింది. నేను చెప్పడం ఏంటి? డబ్బాష చూపిస్తున్నా, నీకు ఇప్పుడు వస్తాయి డబ్బులు అని చెప్పడంలా. నువ్వు పోయి అమ్మేసి నా దగ్గరికి రా, వచ్చి నన్ను ఫాలో కా. ఈ రోజు యేసు ప్రభు అందరికీ ఈ మాట చెప్పినాం. ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి వస్తారు? ఈరోజు ప్రణీక నువ్వు నీకు సంబంధించిన ఆస్తి అంతా అమ్ముకొని బీదలకు ఇచ్చేసి ఇమాజిన్ చేసుకోండి. హామకు నీకున్నదంతా అమ్మేసి నువ్వంతా బీదలకు ఇచ్చేసి లేదా సునీలకి ఇచ్చేసి నాయక రావడం సునీల బీద కాదు ఇచ్చే, కానీ దేవుడు చెప్పిన అనుకోండి చేస్తారా? ఏం చేస్తారు? ఇక చాలా మంది గమనించండి, ఇక్కడ దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఏందబ్బా యేసు ప్రభు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇదేమన్నా న్యాయమా, ఇదేమన్నా ధర్మమా? కొందరు అనుకుంటారు, ఏమైనా మొత్తం ఆస్తి అమ్మాలంటే ఆ పిల్లోడు ఏం కావాలా, ఆ పిల్లోని పరిస్థితి ఏం కావాలా, అడక తినాలా అనుకునేటప్పుడు ఉన్నారు. అయితే యేసు ప్రభు చాలా పద్ధతిగా లాజిక్ తోనే మాట్లాడింది. ఇక్కడ యేసు ప్రభు మాటలలో ఎక్కడ తప్పు లేదు, అబద్ధము లేదు. ఆమేన్. బాగా చూడండి, యేసు ప్రభు ఈ మాట ఎందుకు చెప్పినాడు ఈయనకు? నువ్వంతా అమ్ముకొని రానే మాట ఎందుకు చెప్పిండు? నిజానికి యేసు ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటి ఆజ్ఞ 10 ఆజ్ఞలు మనకు ఎక్సోడస్ నిర్గమకాండంలో 20 అధ్యాయంలో ఉంటాయి. వీటి యొక్క విశ్లేషణ మనకు ద్వితీయోపదేశ కాండంలో ఏవి కాలం అక్కడంతా మనకు కనిపిస్తాయి. ద్వితీయోపదేశ కాండం అక్కడ కనిపిస్తాయి. ఈ ద్వితీయోపదేశ కాండంలో మొట్టమొదటి ఆజ్ఞలను విశ్లేషించి రాసినప్పుడు ఏమి చెప్పాడు మోషే? చూడండి ఏముంది? పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ
పూర్ణ శక్తితో నీ పూర్ణ శక్తితోను దేవుడనే యెహోవాను ప్రేమించుకోవాలి. ప్రేమించాలి అంతే. అది ఆజ్ఞ. పాత నిబంధనలో ఇవ్వబడిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ మనసుతో, సగం 50-50 కాదు, 99% కూడా కాదు, 99% నేను దేవుడిని ప్రేమిస్తా, 1% నేను వేరే వాళ్ళని ప్రేమిస్తా, కుదరదు. 99% నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, కొంచెం నేను ఎవరన్నా ప్రేమించుకుంటా, ప్రసక్తి ఏముంది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను దేవుని ప్రేమించాలని చెప్పాడు. ఆమెన్. ఇదే మాట మనకు మార్కు సువార్తలో కూడా 12:30 మనకు కనిపిస్తుంది. ఏమంటున్నాడు? నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. అంటే ఏమర్థం అంటే మనము ఇఫ్ వి లవ్ ఎ పర్సన్ వి గివ్ సంథింగ్. మనం ఎవరైనా ఎక్కువ ఇష్టపడితే వాళ్ళకి ఏదైనా ఇస్తాం. ఆమెన్. చిన్నప్పుడు ఎవరైనా ఊరికి పోయినాం అనుకో, ఊరికి పోయి లాస్ట్ డే ఏమైందంటే ఎవరో మా జోన్లో డబ్బులు పెడతారు. ఎందుకు ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి. యూ క్యాన్ గివ్ ఎ పర్సన్ వితౌట్ లవింగ్. ప్రేమించకుండా కూడా ఇవ్వచ్చుకోండి ఎవరికైనా. అడగచ్చి నేను ప్రేమించిస్తాం లేదు. లంచాలు ఇస్తుంటారు, ప్రేమించిస్తావా? ఇచ్చుకుంటారు, ఇస్తుంటారు. అవసరం తప్పితే నేను ఎక్కడ ఏసీపీ చేయాలని అనిపిస్తుంది. అయితే యూ క్యాన్ గివ్ ఎ పర్సన్ వితౌట్ లవింగ్. ప్రేమించకుండా నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ నువ్వు నిజంగా ఎవరైనా ప్రేమిస్తుంటే మాత్రము ఇవ్వకుండా ఉండలేవు. ఆమె. ఇప్పుడు ఈ మాటలలో గమనించండి. నీ పూర్ణ హృదయంతో అన్ని రకాలుగా నువ్వు దేవుని ప్రేమించాలి అంటే ఏమర్థము? నీకు సంబంధించినంత వరకు ఏదైనా కూడా నువ్వు దేవునికి ఇవ్వగలిగి ఉండాలి. ఆమె. నీ ఆస్తి అమ్ముకొని రా అంటే అది కరెక్టే. ఆమె. అది ఆజ్ఞ, దేవుడి యొక్క ఆజ్ఞ. నన్ను ప్రేమించండి అనేది పాత నిబంధనలో దేవుడు పెట్టిన ఆజ్ఞ. నువ్వు నిజంగా నిత్య జీవం కోసం పోతున్నావా? పాత నిబంధనలో నిత్య జీవం కోసం నువ్వు పాత నిబంధన నుండి వెళ్తున్నట్లయితే నువ్వు ఆజ్ఞను పాటించాల్సిందే. హల్లెలూయా. ఆమె. నువ్వు అంత వదులుకొని రా అనేసరికి ఆయన ముఖం చిన్నపుచ్చుకున్నాడు. ఎందుకంటే ఆయనకు విస్తారమైన ఆస్తి దండిగా ఉంది. ఆస్తి అమ్ముకొని రా అనేసరికి బాధ అయింది. యేసు ప్రభు ఈ మాట కూడా ఎందుకు మాట్లాడాలంటే ఈ ఆకారాన్ని నేను పాటించేసి అయిపోయింది అన్నాడు. జీసస్ వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్ ఎట్లా రియాక్ట్ అవుతాడు ఈ మాటకు అని చూద్దామని చేసేసరికి ఆయన ఎక్కువ ఆస్తి కలిగినాడు కాబట్టి వెళ్ళిపోయాడు. ఆమెన్. అంటే యేసు ప్రభు బీదోని గమన్నాడా? యేసు ప్రభుతో ఉన్న వాళ్ళంతా బీదోళ్ళ. గమనించండి. మార్క్స్ వార్త 10వ మనం చదువుతున్నాం, 23వ వచనం. అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని శిష్యులతో చెప్పారు. ఆస్తి గలవారు ఈ మాటను కూడా సైతాను మన సంఘాలలో వక్రీకరించి గబ్బు పట్టించేసేది. ఆమె. ఆస్తి గలవారు, యేసు ప్రభు చెప్పిన మాట, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని ఎవరితో చెప్పిండు? ప్రజలందరితో చెప్పిండా? తనతో ఉన్న శిష్యులు చుట్టుపక్కల ఉండే చూడరా, ఆస్తి కలిగినోడు రావడము దుర్లభము అని చెప్పేస్తే ఆయన ఈ మాటలకు శిష్యులు విస్మయం అంటే ఏమర్థము? ఆశ్చర్యమైంది. వాళ్ళకు ఆశ్చర్యమైంది. ఏమంటున్నాడు? ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఇప్పుడు నాతో పాటు జెస్సిగాడు తిరుగుతున్నాడు. బాగా జెస్సిగాడు తిరుగుతున్నాడు. జెస్సిగాడికి నాతో తిరుగుతున్నది జెస్సిగాడికి బాగా డబ్బులు వస్తున్నాయి. జెస్సిగాడి దగ్గర ఇప్పుడు ₹1,00,000 మన ఆస్తి సంపాదించుకుని నాతో తిరుగుతూ అదే జరుగుతుంది. ₹1,00,000 ఆస్తి ఉంది. సడన్ గా నేను జెస్సితో తిరిగి బాగా ఆస్తి కలిగిన వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించు దుర్లభం అంటే ఏమవుతుంది? దాని పరిస్థితి ఇంత డబ్బులు పెట్టుకొని ఏమవుతున్నాడు? ఏమవుతుంది? ఆశ్చర్యమవుతుంది. ఎందుకు వాళ్ళ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఇంత డబ్బులు ఉంటే నేను ఈయనతో తిరుగుతున్నాను, ఏదో దేవుని రాజ్యం తీసుకుంటాడని ఈయనతో తిరుగుతుంది. ఈయనమంటాడు ఆస్తి కలిగినాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తూ దుర్లభం అన్నాడు ఏంటి అని వీళ్ళకి విస్మయం వచ్చేసింది. వీళ్ళకు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఉంటాడు. మళ్ళీ యేసు ప్రభు ఈ స్టార్టెడ్ ఎక్స్ప్లెయిన్, ఏం చెప్పాలనుకున్నాడని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక ఇచ్చువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట
దుర్లభం. ఆస్తి కలిగి ఉండడం కాదు, ఆస్తి మీద నమ్మకం ఉంచుకోవాలి. ఈయన ట్రస్ట్, ఇంగ్లీష్లో ట్రస్టెడ్ ఇన్ హిస్ రిచెస్. నాకు 6 ఏళ్ళు ఉంది, నాకు ఇదే స్థలం ఉంది, నేనంతా అట్లా మర్చిపోండి. ఫస్ట్ మైండ్లోంచి అవన్నీ తీసేసుకోండి. నిజానికి ఈరోజు కూడా ఏమైనా ఇంట్లో వస్తే మా అమ్మనే చూసుకుంటుంది. నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ది వే ఐఎమ్ లివింగ్. ఎందుకంటే మన ఆస్తుల మీద, మన వేటి మీద మన మనసు పెట్టుకోవద్దండి. ఆమె చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు చెప్తున్న మాట గమనించండి. ఆస్తి అందు నమ్మికించేవారు, నువ్వు రోజు దాన్నే చూసుకుంటున్నావు అనుకో, దాని మీద రేపు పొద్దున ఏదైతే దీన్ని లేకుదాంలే, దీన్ని అమ్ముకొని ఏదైనా చేసుకుందాంలే అని వస్తున్నాం. దానికి యేసుప్రభు చెప్తున్న మాట అంటే దాని మీద నమ్మకం ఉంచవు. ఏదైనా సమస్య వచ్చింది వెంటనే ఏం చేస్తారు? దేవుని దగ్గర ప్రార్థన పోరు. ఆస్తి నాకు డబ్బులు ఉన్నాయి, 50,000 ఇస్తే వాడిని సెటిల్ చేస్తారు. ఈ విషయం లోకంలో జరుగుతుంది. అదే యేసుప్రభు అదే చెప్తున్నాడు, అది జరగొద్దు. నువ్వు ఆస్తి మీద నమ్మకం ఉంచినట్లయితే పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం, ఇంపాసిబుల్. నీ దగ్గర డబ్బులు లేకపోయి ఉండొచ్చు, డబ్బులు లేకుండా కూడా నువ్వు ఆలోచించవచ్చు. డబ్బులు లేకుండా కూడా నాకు కానీ డబ్బులు ఉంటే నేను ఈ మ్యాటర్ సెటిల్ చేస్తాను, నాకు కానీ డబ్బులు ఉంటే నేను ఇట్లా చేస్తాను అనుకుంటున్నాను. డబ్బుల మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఉంటారు. నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి అన్ని జరుగుతున్నాయి, నాకు డబ్బులు లేవాడి జరగట్లేదు అంటే ఎవరి మీద నమ్మకం చేసి పెట్టినట్టు? అది డబ్బు మీద నమ్మకం పెట్టినట్టు. అది ఉండకూడదు. అది ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఆమె 24వ వచనం, ఆయన మాటలు చూసినందుకు యేసు తిరిగి ఆవిడతో ఇట్లా అన్నాడు, పిల్లలారా తమ ఆస్తి ఎందుకు విశ్వాసించు నమ్మిక ఇచ్చు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించిన ఎంతో దుర్లభము. 25, దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం. ఇంకో మాట చెప్పిండు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో ప్రవేశిస్తే ఇది. సూది బెజ్జం అంటే మన సూది కాదు, మనం పుట్టు ఏ సూది కాదు. ఆ కాలంలో ఏముండేదంటే ఐఎఫ్ఏ నీటిల్ అంటారు. ఒక ఊరికి ముఖ ద్వారం ఉంటుంది, పెద్ద ద్వారం ఉంటుంది, ఇంకొకటి చిన్న ద్వారం ఉంటుంది. సాయంత్రం 6 దాటింది అనుకోండి, చీకటి పడిందంటే బయట వాళ్ళు లోపలికి రావద్దు. సెక్యూరిటీ రీజన్స్, శత్రువులు రావచ్చు, ఎవరు రావచ్చు, గేట్స్ క్లోజ్ చేస్తారు. అయితే ఒంటెలు ఇట్లాంటివన్నీ పెద్ద ఉండేవి బయటే ఉంటాయి. అయితే ఏదో రిక్వెస్ట్ చేసుకున్నారు అనుకోండి, అయ్యా మేము లోపలికి పోవాలి, మనుషులు మాత్రం 3 ఒంటలు పంపించాం అది చెప్తారు. మనకు కూడా ఇక్కడ హెవీ వెహికల్స్ అలౌడ్ గేట్లు వేస్తుంటారు, రాడ్ వేస్తుంటారు, పెద్ద లారీస్ పోకుండా. ఆ విధంగా చిన్నగా ఉండదు. అయితే చాలా రేరుగా మా ఒంటకి బాగాలేదు, లోపల డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ చూపించాలా అని వచ్చినారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ చిన్న సందులోంచి దాన్ని దొబ్బి చాలా కష్టపడి మొదలు పంపిస్తారు. అర్థమవుతుందా? ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుడి రాజ్యంలో ప్రవేశించకంటే ఒంటి సూర్యపంచంలో దూరుట సులభం. అది కూడా కష్టమే, కానీ దూర్పించవచ్చు. ఈ మాటలకు ఏమైంది చూడండి. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవరు రక్షించబడతారు ప్రభా అంటే ఎందుకు? అదేమంటారు సామెత అంటారు, బుడంకాయ దొంగంటే భుజాలు తగ్గుతున్నారు. ఇదనమాట అక్కడ సీన్. ధనవంతులు ఎవరు పోవడానికి లేదంటే వీళ్ళంతా ధనవంతులు. యేసు ప్రభు శిష్యులు ధనవంతులు అని చెప్పడానికి దిస్ ఇస్ ది రైట్ స్టేట్మెంట్. మంచి ధనవంతులు, చాలా ధనవంతులు. యేసు ప్రభుత్వం తిరిగి అల్లటప్పగా అడక్క తినే టైపు కాదు. మంచి ధనవంతులు. వాస్తవానికి వాళ్ళకందరికీ షిప్పింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీళ్ళకి వాళ్ళు ఫిషర్మెన్ అని రాస్తున్నారు. కానీ పీటర్కు వాళ్ళందరికీ ఏమంటే వాళ్ళు బోట్స్ గీట్స్ అని వదిలిపెట్టేసి వచ్చేస్తున్నారు. వేసుకుంటారు. వచ్చినప్పటి నుంచి వాళ్ళ జీవితాలు మారిపోయి ఏమైందంటే అత్యధికంగా వాళ్ళ ఆస్తిగా సంపాదించినట్టు అయిపోయింది. అది యేసు ప్రభు ఈ మాట ఏదైతే ధనవంతుల గురించిన మాట ఏదైతే మాట్లాడేసరికి వీళ్ళందరికీ ఆశ్చర్యమవుతుంది. ఇట్లయితే ఎవడో ఇట్లయితే రక్షింపబడతారు, మేమంతా డబ్బులు వాళ్ళమే, ఎప్పుడప్పుడు మా మైనస్ ఆడే అవుతుంటది అనే థింకింగ్ వాళ్ళకు వచ్చింది. హల్లెలూయా, అర్థమవుతుందా? అయితే యేసు ప్రభు చెప్పే మాట బ్యూటిఫుల్ వర్స్ చూడండి. ఇక్కడ యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ హల్లెలూయా దేవునికి ఒకరిని ధనవంతునిగా చేసి వాడిని పరలోక రాజ్యంలో పంపించడం సాధ్యమే. హల్లెలూయా. దేవునికి సునీలు గొప్ప ధనవంతునిగా చేసి పరలోక రాజ్యం తీసుకోవడం దేవునికి సాధ్యమే. ఇట్లాంటివి చదివినప్పుడు అంతా రాసుకొని పలుకండి. ఆమేన్. దేవుడు మన పేదరికంలో బ్రతకడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. వీళ్ళు అంటున్నారు, అయ్యా మాకు అంతా డబ్బులు ఉన్నాయి, కానీ నువ్వు చెప్పిన కథ చూస్తే డబ్బులు ఉన్నాడు ఎవడు కూడా పరలోక రాజ్యంలో పోయేట్టు లేడే పరిస్థితి.
మరి ఎట్లా మేము రక్షింపబడేది అన్నారు. ఆమె ఎవరు రక్షింపబడతారు? 12 మంది నన్ను వెనక ఎవరు రక్షింపబడతారు అంటే యేసు ప్రభు అన్నాడు, మనుషులకు అసాధ్యం, నువ్వు డబ్బును పెట్టుకొని నువ్వు తప్పుకోవడం అసాధ్యం, కానీ దేవునికి సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ఇంపార్టెంట్. మనము ఇటువంటి మాటలు ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. హల్లెలూయా, ఆమేన్. పక్కన వైపు తిరిగి చెప్పండి, యు ఆర్ గోయింగ్ టు బికమ్ రిచ్, యు ఆర్ గోయింగ్ టు బికమ్ రిచ్, యు ఆర్ గోయింగ్ టు బికమ్ రిచ్, యు ఆర్ గోయింగ్ టు బికమ్ రిచ్. ఆమేన్, ఆమేన్. అయితే రిచ్ అవుతాము, రిచెస్ మీద మనకు మనసు ఉండదు, అదే వస్తుంది. అందుకే నాకు ఎప్పుడు ఇష్టం ఏంటి తెలుసా, దేవుడు ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు చూడండి, ఏమని? మనుషులకు అసాధ్యం, దేవుడికి సాధ్యం. మా తాత ఉన్నాడు, అబ్రహాం అని బైబిల్లో ఉన్నాడు. ఆ తాత ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించలే, కానీ డబ్బులేమో పరిగెత్తుకుంటూ వచ్చినాయి. దేవుడు ఎక్కడికి పోవాలని పోతున్నాడు. దేవుడు ఆయనతో పాటు ఉన్న లోతనైనా బాగా పచ్చగుంది, నేను ఆ పక్క పోతున్నాడు, పో అన్నాడు. ఈయన ఇంకో పక్క పోయాడు. కానీ అల్టిమేట్గా ఈయన జీవితం చూస్తే దేవుడు ఆది కాండము 13వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి నేను నరకంలో ఉన్నాడా? అబ్రహాం ఎక్కడున్నాడు? విశ్వాసులకు తండ్రిగా మనందరికంటే ఉన్నాడు పర్వతంలో. హల్లెలూయా, అర్థమవుతుందా? ఈయన బహుధనవంతుడిగా ఉంటున్నాడు. ఆమె ఆయన మనం ఎట్లుండాలి? ఆమె అర్థమవుతుందా? సో ఇంకొక అతను చూడండి, యెహోవా యోసేపునకు తోడైనను గాక అతడు వర్ధిల్లుచు వచ్చాను. ఇంగ్లీష్లో ఉన్న మాట అంటే హీ వాస్ ప్రాస్పరస్ అండ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. దేనికి? నేను ఎప్పుడు అనుకుంటుంటాను, ఎప్పుడు నాకు మైండ్ ఖాళీగా ఉన్నప్పుడంతా నేను మనసులో అనుకునేది అంటే, ప్రభా నువ్వు నాకు తోడుగున్నావు, నేను ప్రాస్పర్ అవుతున్నాను, నేను సక్సెస్ఫుల్ పర్సన్, నువ్వు తోడుగున్నావు. నేనేదో కష్టపడి పని చేస్తున్నాను కాదు, నేనేదో ఇది చేస్తున్నాను కాదు, కానీ నువ్వు నాకు తోడుగున్నావు. హల్లెలూయా. ఏమైనా లాస్ట్ he became ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. వేరే దేశంలో ప్రైమ్ మినిస్టర్ అయినాడు, వాళ్ళ దేశంలో కాదు. ఆమె ఆస్తి తక్కువనా? ఏమీ కాదు. బట్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పీపుల్ హూ వాస్ బ్లెస్డ్ పీపుల్. దేవుని యొక్క రాజ్యంలో వ్యక్తులు లాగినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందుకే దేవునికి అన్ని సమస్తము సాధ్యమే. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, డబ్బు మనకి వెనక రావాలా, మనం డబ్బు వెనక పరిగెత్తకూడదు. క్రైస్తవుడిగా మనకు ఉండాల్సిన ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, నాకు డబ్బు ఎవరైనా ఆశిస్తే నేను ఆ డబ్బు జోలిపోను, నేను డబ్బును బట్టి నేను కదలను. ఆమేన్. నేను దేవుని బట్టి కదులుతాను, డబ్బు నా వెనక పరిగెత్తుకుంటూ రావాలి. హల్లెలూయా. నేను డబ్బు వెనక పరిగెత్తను. ఆమేన్. లోపు డబ్బు వెనక పరిగెత్తిండు, ఏమైండు? దెబ్బైపోయిండు. ఏమైపోయిండు? అన్ని పోగొట్టుకున్నాడు లోతు. ఆమేన్. డబ్బు వెనక పరిగెత్తితే అదే పరిస్థితి వస్తుంది. దేవుని వెనక పరిగెత్తితే డబ్బు మన వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో మార్క్స్ 10:28. ఇప్పుడు పేతురు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు యేసు ప్రభువుకు. పేతురు ఎట్లంటే క్లారిఫై చేసుకునే దాంట్లో బాగుంటుంది. ఏదైనా ఒక సందర్భంలో ఒక ఇష్యూ వచ్చిందంటే అదనికంటే ముందు క్లారిఫై చేయాలనుకుంటాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, దేవునికి సాధ్యమైనప్పుడు పేతురు ఏమంటాడు? ప్రభు సమస్తమును విడిచిపెట్టి ఏం చేసి ప్రభా, ఏదో ధనవంతుల గురించి ఇట్లా మాట్లాడుతున్నావు, ధర్మం వచ్చింది. మేమైతే ఫస్ట్ ఏం చేసినాము, అన్ని వదిలిపెట్టేసినాము కదా, నువ్వు ఎక్కడ వదిలిపెట్టినామంటే అట్లా వదిలిపెట్టి నేను వెనకొచ్చినావా లేదా అని చెప్తే యేసు ప్రభు మాటలు చూడండి. అందుకు యేసు ఒక్క నిమిషం ఆగం. నా నిమిత్తమును సువార్త నిమిత్తం నువ్వు ఎవరికైనా వాక్యం చెప్పాల్సి ఉంది పరిస్థితి, నువ్వు ఎవరికైనా మీ ఫ్రెండ్కి యేసు ప్రభు గురించి చెప్పాలి, కానీ ఎంత దూరంలో ఉన్నారు, వేరే ఊళ్ళో ఉన్నారు, పోయి చెప్పాలా? ఛార్జీలకు ఎవరు పెట్టుకుంటారు ఛార్జీలు అనుకుంటే ఆ పెట్రోల్ ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు, డీజిల్ ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు అనుకుంటే యూఆర్ మిస్సింగ్ సంథింగ్. ఏంటండి? నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనాను, అన్నదమ్ములనైనాను, అక్క చెల్లెలనైనాను, తల్లిదండ్రులనైనాను, పిల్లలనైనాను, భూములనైనాను విడిచిన వాడు ఎప్పుడు ఈ భూమి మీద ఇహమందు హింసలతో కూడా నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను,
తల్లులను పిల్లలను భూములను రాబో కాలమందు నిత్య జీవమును పొందునని నిశ్చయముగా చెప్తున్నాను. ఈ హింస ఎందుకు వచ్చిందంటే బాగా గమనించండి. యేసు ప్రభు కోసం నువ్వు మీ ఇంట్లో అందరూ ఉన్నారు, సమాధానం ఉన్నారు. కానీ నువ్వేం చేస్తావంటే ఇంట్లో నాకు ఆస్తి కావాలా, నేను యేసు ప్రభు కోసం నేను ఇవ్వాలని పోయినా అనుకో, ఏమైతుంది ఇంట్లో గొడవ అయితే తంతారు, అన్నీ జరుగుతాయి. కానీ నీకైతే తెలుసు నేను ఇస్తే తప్ప నాకు ప్రశాంతత లేదు, దేవుని సువార్త కోసం నా జీవితం ఏమైనా అని ఆ డిసైడ్ అయిపోయాను అనుకోండి. అప్పుడు హింస వచ్చింది. వాడు పోయి అంతా అందరితో కొట్లాడి దూరం అయిపోయి ఆ ఆస్తిని తీసుకుపోయి అమ్మేసి దేవుని సేవ చేసేసింది. అయితే మన పరిస్థితి ఆ హింస అట్లే ఉంటుందా? ఏమని చెప్పాడు? నువ్వు పోగొట్టుకున్న దానికి ఈ భూమి ఎందు ఎన్నింతలు ₹1,00,000 ఆస్తి పోయింది. ఎంత వస్తుందంట? ₹1,00,00,000 వస్తుంది. అర్థమవుతుందా? యేసు ప్రభు లెక్కల్లో తప్పుడు, యేసు ప్రభు ఇంత మాటలు మాట్లాడుతుంటారు. ఆమె నా జీవితం ఎందుకంటే ఇక్కడ చెప్తాను అన్నమాట. నేను హౌస్ సర్వీస్ చేస్తున్నప్పుడు మాకు 3,000 చికెన్ ఇచ్చేవాడు. 2,900 దశం భాగం మాత్రమే కాదు, ఇక కీబోర్డ్ వచ్చింది మా నాయన తెలిస్తే అది పట్టుకొని మేము రాక్వుడ్ స్కూల్లో జరిగేది ఫెలోషిప్ పెట్టుకుని చేసేవాళ్ళం. ఆటోకు ₹25 తీసుకుంటుంటాడు. ఇది సౌండ్ సిస్టమ్. సో ఆటోకు ఇది పెట్టి సెట్ చేసేసి రావడం అంటే రోజుకు ఒక వారానికి అయ్యేది. కానుకలు కూడా వేసాము. అన్ని చేస్తే కొన్నిసార్లు ఏమనిపించడం, ఎవరన్నా స్పీకర్లు వస్తే గిఫ్ట్ ఆఫర్ తీసుకునేటోడు. కొన్నిసార్లు జోబు ఖాళీ ఉండేది, ఖాళీ ఉండేది. అయితే కూడా ఎప్పుడు హృదయంలో అంటే నాకు ఈ వాక్యం పెద్దగా నేను పట్టించుకునేటోని కాదు. నేను దేవునికి ఇవ్వాలనేదే పట్టించుకున్నాను. నేను నాకు 100 వస్తుందా ఏదో వస్తుందో తెలియదు. కానీ జీవితంలో నేను తెలుసుకున్నది ఏంటంటే నేను ఏమాత్రం నష్టపోలేదు. హల్లెలూయా. నేను ఎప్పుడు నష్టపోలేదు. దేవునికి ఇచ్చి నష్టపోయినాడు ఒక్కడు కూడా ఉన్నాడు. ఆమేన్. దేవునికి ఇచ్చి నష్టపోయినాడు ఒక్కడు ఉన్నాడు. I have seen the blessing of God in a wonderful way. కొన్నిసార్లు అందరూ ఆలోచిస్తారేమో, నేను ఆలోచించాను ఖర్చు పెట్టేదంతా కూడా ఆలోచించాను. రేపు ఉంటుందా ఎదుర్కొంటుందా ఆలోచించండి. అరే కొంచెం డబ్బులు చూసుకోవాలా ఆలోచించండి. ఐ బిలీవ్ దట్ మై సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇస్ గాడ్. దేవుడి నుంచే నాకు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఐఎమ్ లెర్నింగ్. నేను డబ్బు మీదనే పెట్టుకున్నట్లయితే డబ్బు మీదనే నమ్మకం పెట్టుకున్నాడు అనే పరిస్థితి వస్తున్నాను. ఆమేన్. బాగా గమనించండి. ఈ లోకంలో నువ్వు అన్నాలను వదిలిపెట్టుకున్నా, అక్కలను వదిలిపెట్టుకున్నా, నా నిమిత్తము సువార్త నిమిత్తం బాగా గమనించండి. సువార్త నిమిత్తం. అందుకే చెప్తాను, ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరికి సువార్తను బోధించాలని వెళ్తాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. 200 కాదు, ₹1000 ఖర్చున వెళ్ళండి. కొన్నిసార్లు ఒకసారి బళ్ళారికి వాక్యం చెప్పడానికి పిలిచినాను. అయితే నేను ఒక చోట చూస్తే నాకు ఫెసిలిటీ అంత బాగలేదు. నా సొంతం డబ్బులు పెట్టుకున్నాను. ఒక లాడ్జ్ తీసుకున్నాను. నేను ఫ్రెండ్ పోయినాను సిఎస్ఐ చర్చ్లో. వాళ్ళు అంతకంటే అఫోర్డ్ చేయలేరు. వాళ్ళు మేము ఇంత ఇవ్వగలుగుతాము, మేము ఇంత మంచిది. వాళ్ళు ఇచ్చే దాని మీద ఆశపడకూడదు. మనం చేసేది చేయాలా, వచ్చేది. హల్లెలూయా. అదే నేను నా చదువు పెట్టుకోవాలా, అమ్మా తక్కువైతే అనుకోవద్దు. ఎందుకంటే దేవుని నిమిత్తము సువార్త నిమిత్తము నువ్వు ఏమి ఖర్చు చేస్తా, నేను ఒక 5,000 ఖర్చు చేస్తాను అనుకున్నాను. డీజిల్ కానీ 5,000 ఖర్చు చేస్తాను. ఏమని చుట్టింది? 5,000 ఎన్ని వేసుకోండి. అది అక్కడ లెక్కలు చూసుకోము. కానీ దేవునికి తెలుసు ఎవరికి ఎంత ఇవ్వాలో లెక్క పెట్టిస్తాను. హల్లెలూయా. ఆమేన్. నిజంగా ఈ సువార్త కోసం చేయాలనేది ఉంటే ఖచ్చితంగా లెక్క కట్టి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అది ఈ సందర్భంగా ఒక 2-3 ఇన్సిడెంట్స్ చెప్పాలనుకుంటున్నాను. అననీయ సప్పీరా అనే వాళ్ళు ఏం చేస్తారంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి వాళ్ళకున్న ఆస్తిని అమ్మేసి కొంత భాగం దాచిపెట్టుకొని కొంత భాగము శిష్యుల దగ్గర తీసుకొచ్చినారు. మేమంతా అమ్మినాము, ఇంత వచ్చింది అని. ఫస్ట్ భర్త చెప్పేసరికి భర్త అవుట్, చచ్చిపోయాడు. మళ్ళీ భార్య వచ్చింది, భార్య కూడా అవుట్. ఆమేన్. అన్న మరి ఎందుకు ఇది విధంగా జరిగింది? వాళ్ళు కూడా సువార్త కోసమే చేస్తారు కదా. ఒక్క నిమిషం. సువార్త కోసం చేయక ముందు నా నిమిత్తము అని అడుగుతాము. నా నిమిత్తము, అది ఎవరి నిమిత్తం ఇస్తున్నాము? నా నిమిత్తము, సువార్త నిమిత్తం. అసలు మొట్టమొదట వీళ్ళు రక్షింపబడిన వల్ల కాదా? నా నిమిత్తం యేసు ప్రభు కోసం ఉన్నారా, వాళ్ళ సొంతం కోసం ఆలోచించినారా?
వీళ్ళు రక్షింపబడిన వ్యక్తులు కాదు. ఎందుకంటే ఎ సర్టన్ మ్యాన్ నేమ్డ్ అననీయాస్. అపోస్తల కార్యాల్లో బైబిల్లో కానీ ఎక్కడైనా మీరు గమనించండి, శిష్యుడు అయితే ఏ డిసైపుల్ అంటారు. ఆమె రక్షింపబడిన వాళ్ళను బ్రదర్ కానీ డిసైపుల్ అనే పదాలు కానీ వాడతారు. ఈయనకు వాడబడిన మాట ఏంటంటే ఏ సర్టన్ మ్యాన్, అననీయా అని ఒక మనుషుడు ఉండేను. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. నేను ఇంకొకటి కూడా చూపిస్తాను స్క్రిప్చర్. అపోస్తల కార్యంలో 8:9 సీమోను అను ఒక మనుషుడు ఉండేను. వాళ్ళకు గారడీ చేసేటోడు. వాడేమన్నాడు, నాకేమన్నా డబ్బులు వచ్చేదని వాడు ప్లాన్ చేస్తున్నాడు, నాకు అనాయకం కావాలా. అర్థమైనా? మనుషుడు లేదు. వీళ్ళు రక్షణ లేదు. యేసు ప్రభు నిమిత్తం వాళ్ళ జీవితం ఇయ్యలేదు. యేసు ప్రభు వాళ్ళ జీవితం సమర్పించుకోలేదు. ఆమె అర్థమైందా? అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయా అను ఒక సర్టన్ డిసైపుల్. దేవుడు చాలా స్పెసిఫిక్ గా రాస్తాడు. మనం అననీయా అంటే వాడు శిష్యుడు అని బోధిస్తున్నాడు ఒక ఆయన బైబిల్ టీవీలో చూస్తున్నప్పుడు, అననీయా సత్పురాలు దేవుడు చంపలేదా అని చెప్పి బాధపడుతూ చెప్పినాడు. నువ్వు యేసు ప్రభువును అంగీకరిస్తే నేను చంపడు దేవుడు. నువ్వు యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత పొరపాటు జరిగి నేను చంపడు. వాడు యేసు ప్రభువునే అంగీకరించలేదు. వాళ్ళు దేనికోసం వచ్చిన నా డౌట్ ఏంటంటే ఈ 100 నోట్లు వస్తాయి అని కదా, అది ఎవడు చెప్పింటాడు. యేసు ప్రభు కోసం సువార్త కోసం పెడితే 100 వస్తుంది. ట్రై చేస్తున్నారు. లక్ కేసు చూద్దాము, మేము ఇంత ఆస్తి పెట్టి అమ్మితే మాకు ఎంత వస్తుందో చూద్దాం అనే దాంట్లో వెళ్ళిపోయినారు. అర్థమైనా? గ్యాంప్లింగ్ కాదు. దేవుడి రాజ్యం గ్యాంప్లింగ్ కాదు. దేవుడి రాజ్యం అంటే జూదం కాదు. రూపాయికి 100 రూపాయలు, రూపాయికి 100 రూపాయలు కాదు. యేసు ప్రభు క్యాల్కులేషన్ పెట్టిండే కానీ నువ్వు చేయాల్సింది ప్రేమతో చేయాలి. ఆమె అందుకే ఆయన నిమిత్తము, సువార్త నిమిత్తం. వీళ్ళు ఎవరి నిమిత్తం చేస్తున్నారు? వాళ్ళ నిమిత్తం చేసుకుంటున్నారు. ఆమె సువార్త కోసమే తెచ్చినామండి. అందుకే ఏ డబ్బులు పడితే ఆ డబ్బులు కారణం తీసుకోండి. నాకు అనిపిస్తుంది ఎవరు పడితే వాళ్ళు ఇస్తే తీసుకోండి. అననీయా సభ్యురాలు అర్థమైంది, క్లారిటీ వచ్చింది కదా. సో 100 అంటే ఎవరికి అంటే వాళ్ళందరికీ కాదు. హల్లెలూయా. అయితే బాగా గమనించండి, నేను చెప్పినట్టు దేవుడి నుంచి వచ్చే వాక్యం 3 ఉంటాయి. ఒకటి యేసు ప్రభు హైలైట్ అవుతున్నాడు, రెండవది యేసు ప్రభు మంచితనం కనపడుతుంది, మూడవదిగా వినేవాడికి భారం అనేది ఉండదు. హల్లెలూయా. మరి భారం ఎవరి మీద ఉంటుంది? యేసయ్య మీద ఉంటుంది భారం. ఆమేన్. అంటే నువ్వేం చేయాలి? బోధకుడా నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అనే మాట పాత నిబంధనలు ఉంది. కొత్త నిబంధనలో యేసయ్య ఏం చేస్తే నేను నిత్య జీవం పొందొచ్చు, యేసయ్య ఏం చేస్తాడు అనే దాన్ని బట్టి నీ రక్షణ అనేది ఉంది. హల్లెలూయా. నీకు రక్షణ దేని మీద ఆధారపడిందంటే యేసయ్య ఏం చేస్తాడు అనేది తెలుసుకునే దాని మీద నీ రక్షణ అనేది ఇవ్వబడింది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక బ్యూటిఫుల్ వర్స్, అందరికీ తెలిసి మాట ఏమని చెప్తాడు? ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. చాలా మంది ఏం చెప్పుకుంటారంటే ఆఫీసులో పోయి అసిపోయి అంతా వేసిపోయి జరిగిపోతే కొంచెం ప్రార్థన చేస్తే విశ్రాంతి కలుగుతుంది. ఇక్కడ ఆ మాట చెప్పట్లే. యేసు ప్రభు పాత నిబంధన కాలంలో ఉండిన ఆయన కృపను తీసుకొచ్చిన వ్యక్తి, కృపను తీసుకొని వచ్చిండు ఆయనతో పాటు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే 10 ఆజ్ఞలు పాటించలేక, బాగా గమనించండి, 10 ఆజ్ఞలను పాటించలేక ప్రయాసతో, ఎందుకంటే 10 ఆజ్ఞలు పాటించడం అనేది పెద్ద ప్రయాసం, ఎవరు చేయలేడు, కష్టం. ఆ ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. అది భారము, ధర్మశాస్త్రం అనేది భారము, నాది కృప, నేను కృప అనేది ఇస్తున్నాను. హల్లెలూయా. ఇది చూడండి, ఇంకో మాట ఏమని చెప్తున్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, కాడి అంటే సిలువ, ఇక్కడ ప్లవ్, మామూలు కాడి అంటే ప్లవ్ అంటారు కానీ యాక్చువల్లీ ఇక్కడ తెలుగులో ఉన్న మాట ఏంటంటే సిలువ, నా సిలువ ఎత్తుకొని నా ఎత్తు నేర్చుకోనుడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఎప్పుడు ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది? యేసు ప్రభు సిలువ ఎత్తుకోవాలి. యేసు ప్రభు ఎవరు సిలువ ఎత్తుకున్నాడు? మన సిలువ ఎత్తుకున్నాడు. ఆమె యేసు ప్రభు మన సిలువ ఎత్తుకున్నాడు, ఆయన సిలువ ఎత్తుకున్నాడు. మన సిలువ చాలా భారం, మన సిలువ మొయ్యలేదు. యేసు ప్రభు ఏమంటారంటే నా సిలువ చాలా ఈజీ. ఎందుకు? కృప. ఆమె పాత నిబంధనలు నువ్వు రక్షింపబడాలంటే నీ ఆస్తి అమ్ముకొని రా, మొత్తం అనుకొని వచ్చి బీదలకు అమ్మేసి వచ్చి దానికి రా అంటాడు యేసు ప్రభు. కొత్త నిబంధనలు ఏం చేయాలి మరి? కొత్త నిబంధనలు ఏం చేయాలి మరి?
కొత్త నిబంధనలు ఏం చేయాలా? ఇటువంటి ప్రశ్నే అపోస్తల కార్యంలో మనం చూస్తాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలందరి మీదకి దిగి వచ్చిన తర్వాత వాళ్ళు భాషలు మాట్లాడుతున్నప్పుడు పీటర్స్ ఫస్ట్ అండ్ బెస్ట్ సెర్మన్ అక్కడ చెప్పిన తర్వాత అక్కడ ఉన్న మాటలు మాట్లాడే వాళ్ళు ఏమన్నారు, వారి ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును, అయ్యా మేమేం చేయాలి చెప్పండి, రక్షింపడానికి ఇప్పుడు మేమేం చేయాలా? ఆయన మాట్లాడింది పాత నిబంధన, ఆయనే మాట్లాడారు, నేనేం చేయాలా అన్నాడు ఆయన కూడా. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ వచ్చింది. సరేనయ్యా మీరంతా ఇంత కథ చెప్తే పేతురు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు మేము అంటే, పేతురు చెప్తున్నమాట, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. ఆస్తులు అమ్ముకొని వచ్చి బీదలకు పంచి నేను దేవుని ప్రేమిస్తున్నాను చూపించుకునేది కష్టమా? యేసు ప్రభువును నమ్మి యేసు ప్రభు నామములో బాప్తిస్మం పొంది మారు మనసు పొందడం ఈజీనా? ఏది ఈజీ? ఇదే ఈజీ కదా. ఎస్, నమ్మడం. నువ్వు నమ్మితే నువ్వు నీతిమంతుడు. ఆమేన్. పాత నిబంధనలో అవకాశం లేదు. అందుకే భారం వస్తున్న సమస్త జనాలా నా దగ్గర రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. కొరనేటి చూడండి, అక్కడ అదే అడిగినారు, మేమేం చేయాలా? ఇక్కడ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిండు, మేమేం చేయాలా? నమ్మి బాప్తిస్మం పొందండి, మారు మనసు పొందండి సార్, బాప్తిస్మం పొందండి. ఆమేన్. హల్లెలూయా. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. యేసు ప్రభువును ఎంతగా మనం ఏమంటారు ప్రేమించవచ్చు మనం. ఇంకొక మాట గమనించండి, పాత నిబంధనలో నిపూర్ణ హృదయంతో, నిపూర్ణ మనసుతో, నిపూర్ణ బలముతో నువ్వు ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. ప్రేమించిందో ఏ మనిషి అయినట్లా? ఏ మనిషి ప్రేమించలేకపోయింది. అందుకు యేసు ప్రభు ఏం చేసింది తెలుసా? మీరు ప్రేమించలేకపోయినారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్పి చేతులు జాపి చనిపోయాడు, శిలువ మీద చనిపోయాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడిని నేను ప్రేమిస్తున్నాను చెప్పడం కాదు, దేవుడు నన్ను ప్రేమిస్తుంది అని ఆయన ప్రేమను మనము హైలైట్ చేసుకోవాలి మన జీవితంలో. నేను ఎన్నిక లేకపోయినా నా దేవుడు నన్ను ప్రేమించుడు. యేసయ్యను ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్యను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇండివిజువల్ గా చెప్పుకోండి, యేసు ప్రభువు నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమించలేకపోయినా అందుకు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమను బట్టి నేను అంటున్నాను. పేతురు అన్నాడు, నేను పోయి మీకోసం సావనా వస్తాను, కత్తి తీసుకోవడం అక్కడ మలుపు అనేటువంటి చూడండి. టైం వచ్చేసరికి పేతురు పారిపోయాడు. ఏమని చెప్పిండు? యేసు ప్రభువు నాకు తెలుసు, 2 సార్లు మొక్కిండు కదా, నాకు తెలుసు. కానీ యేసు ప్రభు హృదయం మీద, గుండె మీద ఆనుకున్న ఒక శిష్యుడు. ఆయన ఎప్పుడు రాసుకున్న పదం ఏంటి? దేవుడు యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు. ఈయన నేను దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నాను రాసుకోలే, యేసయ్య నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని రాసుకున్నాడు. ఈయన యేసయ్య ప్రేమ మీద ఈయన ఆధారపడింది కాబట్టి ఈయన శిలువ దగ్గర కూడా యేసు ప్రభు వాళ్ళ తల్లిని తీసుకొని పోయి ఆమేన్ అందరి ముందు నిలబడగలిగింది. మిగతా అందరూ పారిపోయినారు. ఎందుకు? వాళ్ళ ప్రేమ మీద ఆధారపడ్డారు. నేను దేవుని ప్రేమిస్తే దేవుడు నాకు ఏదో చేస్తాడు కాదు. ఈయనేమనుకున్నాడు? ఆయన ప్రేమ నా మీద ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను. హల్లెలూయా. దిస్ ఇస్ డిస్క్రిమినేషన్. పాత నిబంధనకు కొత్త నిబంధనకు చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు మనల్ని అక్కడ ప్రేమించండి అని కోరిండు. ఇక్కడ ఏమంటున్నాడు? కొత్త నిబంధనలో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా ప్రేమలో మీరు జీవించండి, ఎంజాయ్ చేయండి నా ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ, మనం మర్చిపోకూడదు. ఏంటంటే దేర్ ఈస్ ఎ యూనివర్సల్ సాల్వేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు లోకంలో. యూనివర్సల్ సాల్వేషన్. ఇప్పుడు కృపలో ఉన్నాము, మనం ఎవరేం చేయాల్సిన అవసరం లేదు, అందరం కూడా రక్షింపబడతాము, అందరం కూడా ఆటోమేటిక్గా రక్షింపబడతామని సైతాన్ ఇంకొక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు, యూనివర్సల్ సాల్వేషన్. లెట్ మీ టెల్ యూ, యూనివర్సల్ సాల్వేషన్ అనేది రాంగ్. ఎందుకంటే దేవుని వాక్యం మనం గమనించినట్లయితే అపోస్తల కార్యము 4:12 మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామములనే మనకు రక్షణ పొందవలనని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ పొందలేము. నీకు రక్షణ కావాలంటే యేసు నామమే. ఆమేన్. యేసు నామం లేకుండా ఆటోమేటిక్ రక్షణ అనేది లేదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము.
తండ్రి యొద్దకు నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు. నేనే మార్గం. హల్లెలూయా. యేసు ప్రభు లేకుండా రక్షణ లేదు. దేర్ ఇస్ నో యూనివర్సల్ సాల్వేషన్. నేను అందుకే చెప్తున్నాను, కృప అనేదాన్ని సైతాను రకరకాలుగా వాడుకొని మాయ చేస్తున్నాడు మనుషులు. మనము దేవుని పిల్లలుగా మనము కనిపెట్టుకొని జాగ్రత్త కలిగి ఉన్నాం. అందుకే మనకి ఇవ్వబడిన ఆ అత్యధికమైనటువంటి కృప, దేవుని యొక్క నీతి, ఈ రెండింటినీ కూడా మనము ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటూ మన విజయవంతమైన జీవితం జీవించాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆశ ఏంటి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుని కృప నువ్వు సంపాదించలేవు, నీ చేత కాదు అని తెలియకుండా ఉందనుకో, ఏం చేస్తారు మనుషులు? దేవుని కృప నువ్వు ఎప్పటికీ సంపాదించలేవు, ఆయన ఇస్తే ఊరికే తీసుకోవాలా అనే కాన్సెప్ట్ తెలియదు అనుకోండి, ఏం చేస్తారు? నేను ఏదైనా పోయి చేస్తాను. అగైన్ సెల్ఫ్ ఎఫర్ట్స్ వస్తాయి. మనుషుల యొక్క వర్క్స్ వస్తాయి ఇక్కడ. అదేవిధంగా నీతి అనే విషయం తెలియదు. నీతి అంటే రైట్ స్టాండింగ్, ఇట్స్ నాట్ రైట్ డూయింగ్. మనం మంచి చేసే దాన్ని బట్టి మనం నీతి మంత్రం కాదు. ఏసే రక్తాన్ని బట్టి మనం నీతి మంత్రము. వీఆర్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్, నాట్ రైట్ డూయింగ్ అనేది మనకు తెలిసినప్పుడు ఏం చేస్తాము? నీతిగా ఉంటాం. దేవుడు నాకు ఇచ్చిందని. అది తెలియనప్పుడు ఏం చేస్తాము? ఏ మంచి పనులు చేస్తే నాకు ఏ నీతి వస్తుందని వెతుకుంటాం. అర్థమవుతుందా? సో సైతాన్ ఏం చేసినట్టే ఈ కోట గొడవలు కట్టిండు. నీతి అనేది అర్థం కాకుండా, కృప అనేది అర్థం కాకుండా బిలీవర్స్ లో చాలా మంది యేసు ప్రభువును నమ్ముకున్నామని తెలిసి ఓటమి పాలవుతున్న జీవితాలు అనేకం ఉన్నాయి. నిజంగా మన ఫెలోషిప్ లో ప్రతి ఒక్కరం కూడా నిజంగా చెప్తున్నా, మనం వింటున్న వాక్యాన్ని గాస్పెల్, దిస్ ఇస్ గాస్పెల్. ఈ గాస్పెల్ ను వీలైనంత మందికి మనం పంచిపెట్టాలి. హల్లెలూయా. ఏ అకేషన్లోనే తీసుకోండి. అందుకే నా నిమిత్తము, సువార్త నిమిత్తము 100 రూపాయలు ఖర్చు చేస్తే ఇంటూ 100 నీకు మళ్ళా వస్తుంది. హల్లెలూయా. అతని దానికోసం చేయదు, ఆయన కోసము చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో మనమందరం నేను మాట చెప్తున్నాం, ఫైనల్ గా మన కుటుంబాలన్నీ ఆశ్రయింపబడాలి, మనం ఆర్థికంగా మనము హెచ్చింపబడాలి, అన్ని విధాలు మనం ఆశ్రయింపబడాలి. దేవుని యొక్క ప్రసన్నత మన శరీరంలో ఉండి మనము ప్రతిరోజు కూడా దేవుని యొక్క ఆరోగ్యంతో జీవించాలనేది దేవుని కోరిక. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్?